ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు లాజర్ని తిరిగి లేపిన, మరణించిన లాజర్ని సజీవంగా లేపిన విధానాన్ని మనం చూస్తాము. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియ, ఆమె సోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు వెమ్మట ఆయన, మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడే తిరిగి వెళ్ళదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను, గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పెను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ప్రియవిశ్వాసులారా, బేతనీ అనే గ్రామం, ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో 2 సహోదరులు, ఒక సహోదరుడు ఉన్నారు. మార్త, మరియ, వాళ్ళ సహోదరుడైన లాజరు. ఈ కుటుంబాన్ని ప్రభు ఎంతగానో ప్రేమించారు. బేతనియా ఆ ప్రాంతాలకు ఎప్పుడు వెళ్ళినా ఆయా ప్రాంతాల్లో చుట్టుప్రక్కల ఉదయకాలం ఆయన పరిచయం చేసిన సాయంకాలపు వేళ ఇదిగో ఈ ఇంట ఆయా సందర్భాల్లో కూడా ఈ ఇంట బస చేస్తూ ఉండటం వాడుక. ఆ ఇంటి వారు కూడా ప్రభువుని ఆసక్తిగా అంగీకరిస్తూ ఆయన మాటలు వింటూ ఆయనకి పరిచయం చేస్తూ ఉండేవారు. అలాంటి కుటుంబంలో ఒకగానొక పురుషుడుగా ఉన్న లాజరు రోగి అయ్యాడు. ఆ వార్త కాస్త దూర ప్రాంతంలో ఉన్న ప్రభువుకి తెలియచేశారు. నీవు ప్రేమించు లాజరు రోగి అయ్యాడయ్యా, నీవు ఒకసారి రానైనా, అట్లంతా సమాచారం పంపించారు. ప్రభు సమాచారాన్ని విన్నారు, కానీ ఇంకా అక్కడే ఉన్నారు 2 దినాలు. ఈలోపు మరొక సమాచారం, లాజరు మరణించాడని. ప్రభు ఆ లాజరు మరణించిన తర్వాత శిష్యులతో చెప్తున్నారు, ఇక మనం వెళ్దాము రండి, యోదయకు వెళ్దాము అట్లంతా. అంటే గత అధ్యాయంలో మనం చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఆ మాటని శిష్యులు జ్ఞాపకం చేస్తూ, వాళ్ళు ఇప్పుడే నిన్ను రాళ్లతో కొట్టాలనుకున్నారు కదా, అక్కడ నుండి వచ్చాం కదా, మరలా ఆ ప్రాంతానికి వెళ్దామంటావేంటయ్యా అలాగా అడిగారు. అడిగినా మనం వెళ్ళాలి, పదండి, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, లేపాలి.
అంటే శిష్యులు అనుకున్నారు అనారోగ్యంతో నిద్రపోతున్నాడేమో, ఈయన అద్భుతాలు ఎలాగో చేస్తాడు కనుక బాగుపడతాడులే అనుకున్నారు. ప్రభు వాళ్ళతో స్పష్టంగా చెప్తున్నారు, లాజరు చనిపోయాడు, మనం వెళ్ళాలి అంటే ఇక వారు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే మీరు నమ్మేటట్లు నేను ఇక్కడ మీతో ఉండటం సంతోషం, ఇప్పుడు అతని యొద్దకు మనం వెళ్దాం రండి అని స్పష్టంగా వాళ్ళతో చెప్పారు. ఇక వారు బయలుదేరారు. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. యేసు ఆ ప్రాంతానికి వచ్చి తెలుసుకున్న సంగతి ఏంటంటే అప్పటికే లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయిందట. సమాధి చేసేశారు. సమాధిలో 4 దినాలు ఉన్నాడు. పద్దెనిమిదవ వచనం. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చి ఉన్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంట్లో కూర్చుండి ఉండెను. యేసు ప్రాంతానికి వచ్చారని మార్తకు తెలిసి మార్త వేగంగా యేసుని ఎదుర్కొనడానికి వెళ్ళింది. మరియ ఇంట్లో ఉన్నది. ఈ మరియ మార్తల్ని ఓదార్చాలని ఊర్లో నుంచి కొందరు వచ్చారు. లాజర్ గురించిన దుఃఖంలో వీళ్ళు ఉన్నారని ఓదార్చాలని వచ్చారు. ఇంతమంది ఉండగా మార్తకు సమాచారం తెలిసి మార్త అలా వెళ్ళిపోయింది. మరియ ఇంట్లోనే ఉండింది. అప్పుడు మార్త యేసయ్యతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. మార్త యేసయ్యతో అంటుందయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే ఇలా అయ్యేది కాదు. అయినా ఇప్పటికైనా నీవు ఒక మాట నువ్వు అడిగితే తండ్రి చేస్తారని నాకు తెలుసయ్యా. అలా మాట్లాడుతుంటే యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మార్తతో ప్రభువు అంటారు, ఇప్పటికైతే ఏమి, మీ తమ్ముడు బ్రతుకుతాడు అంటే, అయ్యా అవును, అంత్యదినాల్లో తిరిగి లేస్తారు పునరుత్థానమందు అని నాకు నమ్మకం ఉంది ప్రభువా. అట్లంతా అంటే ప్రభువు అంటారు, పునరుత్థానము జీవాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినా బ్రతుకుతారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నేనే పునరుత్థానాన్ని, నేనే జీవానని నీవు నమ్ముతున్నావా? నమ్మితే ఇదిగో నీవు గొప్ప కార్యం చూస్తావు అనగానే ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. అప్పుడు ఆమె అంది, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీవే లోకానికి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నాకు తెలుసయ్యా అట్లంతా అని చెప్పి వేగంగా వెళ్ళి మరియ దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి రహస్యంగా చెప్పింది, బోధకుడు వచ్చారు, నిన్ను పిలుస్తున్నాడు అని. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకుని చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి.
మార్త ఇంట్లోనికి వచ్చి రహస్యంగా సమాచారం తెలియజేసేసరికి మరియ ఏడ్చుకుంటూ వేగంగా వెళుతుంది. ఓదార్చడానికి వచ్చిన వారందరూ అనుకుంటున్నారు లాజరు గుర్తొచ్చారేమో, సమాధి దగ్గరికి వెళ్ళి పాపం ఏడ్చుకుంటుందేమో అని ఆమె వెనకాల వీళ్ళు కూడా వెళ్ళారు. ఎందుకంటే యేసు ఇంకా గ్రామంలోనికి రాలేదు. మార్త విషయాన్ని తెలుసుకొని ఎక్కడికైతే వెళ్ళి కలిసిందో అక్కడే ఉండిపోయారు. మరియ కూడా వెళ్ళింది, ప్రభువుని కలుస్తుంది. 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవెక్కడుండిన యెడల నా సహోదరుడు సావకుండును అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరి అని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడి అని చెప్పుకున్నారు. ప్రియవిశ్వాసులారా, మనం చూస్తే మరియ కూడా వచ్చి ప్రభు పాదాలపైన పడి, బోధకుడా, నువ్వు ఇక్కడ ఉండేలాగా అయ్యేదే కాదయ్యా అట్లంతా అని బాధపడిపోతుంది. బాధపడిపోయేసరికి యేసు కూడా ఆత్మలో కలవరపడుతూ కన్నీళ్లు విడిచారు. కన్నీళ్లు విడిచి లాజర్ని ఎక్కడుంచారు అని ప్రభు అడిగితే వారు చెప్తున్నారు, వచ్చి చూడయ్యా అని వారు చెప్పుకుంటున్నారు. ఆయనతో చెప్పారు. అప్పుడు యేసు కన్నీళ్లు విడిచారు. 36 వచనం. కాబట్టి యూదులు ఇతన్ని ఎలాగ ప్రేమించనో చూడి అని చెప్పుకున్నారు. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనికి చావకుండా చేయలేడా అని చెప్పి. కొందరు అంటున్నారు, అగో అగో ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచాడు కదా ఈయన, ఇతన్ని కూడా చావకుండా చేయలేడా? అయ్యో చేయలేదే, కానీ ఇతను చచ్చిపోయాడే అట్లంతా అనుకుంటున్నారు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళారు. అక్కడ ఇంకా కొంచెం బాధగా అనిపించింది ప్రభువుకు కూడా. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రభు వాళ్ళ సణుగులు కూడా వింటున్నారు. వింటూ తనలో తాను అలా కలవరపడుతూ రాయి తీసివేయండి అని చెప్పారు. అదొక గుహ. ఆ గుహలో సమాధి చేసి గుహ బయట రాతిని అడ్డంగా ఉంచారు. రాతిని తీసివేయండి అని ప్రభు చెప్పగానే మార్త వెంటనే కలగ చేసుకుని మాట్లాడుతుంది. అయ్యా, ఏంటి ప్రభు అట్లా అంటారు? చనిపోయి 4 దినాలు అయింది, ఇప్పటికి వాసన వస్తుంది, రాయి తీయమంటారు ఏంటి? అలా అంటుంటే ప్రభు అంటారు, మీకు ఇందాకే చెప్పా కదా, నమ్మితే దేవుని మహిమ చూస్తావని. ఇంతకుముందే చెప్పలేదా నేను నీతో? పునరుత్థానాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడని నేను చెప్పలేదా? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోకుండా ఉంటాడని, నశించిపోకుండా ఉంటాడని నేను నీతో ఇంతకుముందే చెప్పాను కదా, నీకు గుర్తులేదా? అట్లంతా అని చెప్తూ ఉన్నారు. అంతటి వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహములు నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. ఈ సంఘర్షణలన్నీ, మాటలన్నీ ఇలా జరుగుతుంటే, యేసయ్య నువ్వు నమ్మలేదా? నీతో ఇందాక చెప్పా కదా అని అంటున్నారు. అనేలోపే యేసు ఇందాకే చెప్పారు కదా రాయిని తీయమని. కొందరు రాయిని దొర్లించారు, కొందరు సణిగారు. ఏంటి రాయి తీయమంటాడు, 4 దినాల తర్వాత వచ్చాడు అట్లంతా అంటే. కొందరు అయ్యో ఆఖరి చూపు చూసుకోలేదని ఇప్పుడు సమాధిలో ఉన్న వ్యక్తిని చూడాలనుకుంటున్నాడా, ఇలా రకరకాలుగా అనుకుని ఉండవచ్చు. సమాజం గురించి మనం ఎరుగుదాం కదా, ఇన్ని రకాల మాటలు వస్తాయి. అయితే ప్రభు అప్పుడు మాట్లాడుతున్నారు, తండ్రి, నువ్వు నా మనవి వింటున్నందుకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు. నువ్వు నా మనవి ఎల్లవేళలా వింటావు కనుక
నేను నీ అందరి శక్తి చేత ఈ మాట చెప్తున్నాను అంటూ పైకి చెప్తున్నారు. లాజరు సమాధి నుండి బయటికి రా అని బిగ్గరగా కేక వేయగానే 44వ వచనం, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. లాజరు వచ్చాడు. అతన్ని ప్రేత వస్త్రాలతో కాళ్ళు చేతులకు అంతా చుట్టేశారు. ముఖానికి కూడా రుమాలు కట్టేశారు. అలాగే అతన్ని సమాధి చేస్తే అద్భుతం. 4వ దినాన వచ్చిన ప్రభు లేపుతున్నారు. ఇదిగో మనం చూస్తూ వచ్చాం కదా, పునరుత్థానం జీవం నేనే. ఆ మాటకు సూచన ఆయన మాటల్లోనూ చెప్తాడు, క్రియల్లోనూ చూపిస్తాడు. ప్రియశ్వాసులారా, మనం చూస్తున్నాం కదా, ఆహారాన్ని పంచిపెట్టిన ప్రభు జీవాహారాన్ని నేనే అంటూ వారికి తెలియచేశారు. ఇలాగూ ప్రతిదాన్ని ఆయన క్రియల రూపంలో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చూస్తే తన క్రియల రూపంలో ఇక్కడ ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. దేవుని మహిమపరుస్తావు నమ్మితే, నువ్వు దేవుని మహిమ ఏంటో చూస్తావు అన్న దేవుడు దేవుని మహిమను వారి కన్నుల ఎదుట చూపించారు, అద్భుతం చేశారు. అలా బయటకు వస్తే వాని కట్లు విప్పండి, వాడిని అలా పోనివ్వండి అంటున్నారు. సావు నుండి విడిపించాడు. ఇప్పుడు కట్టబడిన కట్లు కూడా, ఆ కట్ల నుండి కూడా ప్రభువు విడిపిస్తున్నాడు. ప్రియవిశ్వాసి, ఈ యేసుని నీవు ఎరుగుదువా? ఆయన్ని నమ్మావా? నీవు ఆయన్ని బలంగా నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఇదిగో కాలం ముగిసి ఒకవేళ మనం మరణించిన ప్రభు రాకడ సమయంలో తిరిగి లేస్తాము. ఈ విశ్వాసం మనల్ని నడిపించాలి. మనం తిరిగి లేస్తాం, ఎందుకంటే ఆయనే పునరుత్థానం, జీవం. ఆయన విశ్వసించిన మనలోకి ఆ జీవం వస్తుంది. ఆ జీవం మనల్ని ఆయనతో కూడా జీవించినట్లుగా తిరిగి లేపుతుంది. అలాగే లేపాలంటే ఈ జీవమై ఉన్న దేవుడిని నీవు బలముగా విశ్వసించి, ఈ దేవునికి, ఈ యేసు ప్రభువుకి నచ్చినట్లుగా ఆయన పోలికగా నీవు మార్చుకోవాలి. మార్చుకున్నట్లయితే నీవు ఆయన పోలి బ్రతుకుతావు, ఆయన బిడ్డగా మారుతావు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు ఉంటావు. ఈ భూమి మీద మంచి పేరును తెచ్చుకోగలుగుతావు. అలాగే ఈ భూమి మీద నువ్వు ప్రతి పరిస్థితిని అనుభవిస్తూ నడుచుకుంటూ ఒకవేళ సాగిపోతూ నీ సమయం వచ్చినప్పుడు, లేదా మనందరూ ఎవరి సమయానికి వారు లోకస్తులందరూ పోవు మార్గాన ఒకవేళ మరణం మనల్ని కలుసుకొని మనం మన్నైపోయి మట్టిలో పాతి పెట్టబడతాము, మంటికి చేరతామే. అలా చేరినా సరే ప్రభు తన వేవేల దూతల పరివారంతో మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు బోర శబ్దము విని ఆయన నందు ఉండి మృతులైన వారు, ఆయనకి ఇష్టలుగా బ్రతికిన వారు, ఆయన ఎవరిని అయితే తన జీవంతో నింపాడో, ఎవరైతే ఈ పునరుత్థానాన్ని, ఈ జీవాన్ని, అజీవమై ఉన్న పునరుత్థానమై ఉన్న యేసుని బలముగా విశ్వసించారో వారందరూ సజీవంగా తిరిగి లేపబడతారు. అచ్చు ఈ లాజరు లేచినట్లే. అప్పుడు యుగాయుగాలు ఆయనతో మనం ఉంటాము. ప్రియశ్వాసులారా, మరి యేసయ్యను మీరు నమ్ముతున్నారా? ఈ గొప్ప దేవుణ్ణి మీరు మీ దేవుడిగా కలిగి ఉన్నారా? 45వ వచనం, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గురించి వారితో చెప్పారు. మరి దగ్గరకు వచ్చిన అనేకులు మరియను మార్తను ఓదార్చాలని వచ్చారే. మరి వెనకాల సమాధి దగ్గరికి వెళ్తుందేమో అనుకుని వెనకాల వచ్చారే. ఆ వెనకాల వచ్చిన ప్రజలందరూ యేసు చేసిన అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు, మహింపరిచారు. కొందరైతే వేగంగా ఈ విషయాన్ని పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి చేరవేశారు. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభ సమకూర్చి, మనం ఏం చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనం ఆయన్ను ఏలాగు చూచుచు ఊరకుండి నీడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పాను. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలీదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పాను.
తనంతట తాను ఇలాగూ చెప్పలేదు. కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. పరిసయ్యుల్లో ఒక ఆయన కయప. ఈయన ఆ ఏడాది ప్రధాన యాజకుడు అయ్యారు. అతడు ప్రభువుని గురించి వీళ్ళందరూ ఏం చేద్దాం మనం అసలు ఆయన ఇంకా ఇలా వదిలేస్తే అందరూ ఆయన మీదే నమ్మకం పెట్టేసుకుంటారు. అప్పుడు రోమ ప్రభుత్వపు అధికారులు మన మీదకి వచ్చి మన ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంటారు. ఏం చేయాలి మనం? అలాగంతా మాట్లాడుకుంటుంటే కయప ఆత్మతో నిండిన వాడే ప్రవచిస్తూ ఉన్నాడు. తనంతట తాను చెప్పలేదు, ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఎందుకంటే యేసు అందరి కోసం చావబోతున్నాడు కనుక ఒక మనుషుడు మన కొరకు చావుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని చెప్తుంటే వాళ్ళు ఆ మాటలను వేరేగా అర్థం చేసుకున్నారు. 53వ వచనం. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసుని వెదకుచు దేవాలయంలో నిలబడి, మీకేం తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్నడలా తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. ఈలోపు యూదుల్లో పస్కా పండుగ సమీపమవుతుంది. అందరూ పల్లెటూళ్ళ నుంచి ఆయా ప్రాంతాల నుంచి దేవాలయానికి యెరూషలేంకి దేవాలయాలు ఆరాధించుకోవడం కోసం వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్న జనాలు ముందుగా చేరిన వారు, అయ్యో యేసు వస్తారా, పండగకు వస్తారా, రారా అట్లంతా అనుకుంటూ ఆయన వెతుకుతూ ఉన్నారు. ఈలోపు పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ మీలో ఎవరికైనా యేసు కనిపిస్తే మాకు అప్పచెప్పాలి, మాకు ఖచ్చితంగా తెలియచేయాలని వారిని ఆజ్ఞాపిస్తూ వచ్చారు. యేసుక్రీస్తుని వీరు ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారు. ఆయనను పట్టుకొని ఆయన మీద నేరాలు మోపి ఆయనను హత్య చేయాలి, చంపేయాలి అని వీరి ఆలోచన. ప్రియవిశ్వాసులారా చూడండి, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. లాజరు చనిపోయాడు, 4 దినాలు అయిపోయింది. అయినా ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పారు, లాజరు బయటికి రా. లాజరు సజీవుడై లేచి వచ్చాడు. అలాగే ప్రభు నందున్న ప్రియవిశ్వాసులారా, మన కాలం ముగిసిపోవచ్చు, మనం మంటిలోకి చేరిపోవచ్చు. కానీ మనం ప్రభువు మీద విశ్వాసం ఉంచితే మంటి పాలైపోయిన మన దేహాలు కూడా మహిమాత్మతో నింపి ప్రభు తన రాకడలో మనందరినీ లేపి తన రాజ్యంలో మనందరినీ ఉండేటట్లుగా తీసుకువెళ్తాడు. మరి ఈ పునరుత్థానము జీవమై ఉన్న యేసుని నీవు నేను విశ్వసించకపోతే, నమ్మకపోతే, నమ్మిక మనలో లేకపోతే మనం దేవుని రాజ్యాన్ని చూడలేము. కానీ ఆయన్ను విడిచిపెట్టినందుకు, పాపాలు చేసినందుకు, పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకొనక ఇంత త్యాగం చేసిన పునరుత్థానము జీవమై ఉన్న యేసయ్యను విశ్వసించక ఉండిన హేతు చేత నరకానికి పోవలసి వస్తుంది. ప్రియసాసి, జీవమై ఉన్న యేసుని విశ్వసించి పునరుత్థానాన్ని పొందుకోవాలి. అందుకే ప్రభు మనందరి కోసం వచ్చి ప్రాణత్యాగం చేసి మరలా తిరిగి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళారు. త్వరలో తీసుకువెళ్ళటానికి రాబోతున్నారు. అయినా ఒకవేళ ఇప్పుడే వచ్చేస్తాడేమో, సిద్ధమైపోయావా? సిద్ధంగా ఉన్నావా? ప్రయాణానికి బస్సు వెళ్ళిపోతుంది, రైలు బండి వెళ్ళిపోతుంది అన్నప్పుడు, సమయం తెలిసినప్పుడు అది వెళ్ళిపోతుందేమో అని కంగారుగా వేగంగా అన్నీ సిద్ధపరచుకొని సమయానికి వెళతావు కదా. ఎందుకంటే బండి వెళ్ళిపోతే నీ ప్రయాణం ఆగిపోతుందని. సరే, లోకంలో అయితే మరో బండి రావచ్చు, మరో బస్సు రావచ్చు. కానీ ప్రభు అలాగొచ్చి ఈవేళ ఈ సమయం అందే నిన్ను నన్ను కొనిపోవా వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా లేవనుకో,
సిద్ధపడిన వారిని ఆయన తీసుకెళ్ళిపోయాడు అనుకో, నువ్వు విడవబడతావు కదా. విడవబడకుండా ఉండాలంటే పునరుత్థానము జీవము అయ్యున్న ఈ యేసుని విశ్వసించు. నువ్వు నమ్మావో దేవుని మహిమ నీ కన్నులతో చూస్తావు. నీకు నమ్మకం లేదో మహిమ చూడలే. ప్రభువుని నమ్ము, విశ్వసించు, బలముగా విశ్వసించు. ఈయన నీ ప్రభువని నోటితో ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రభు శిలువను ఆశ్రయించు, పరిశుద్ధముగా మారి బాప్తిస్మం పొందు. దేవుని రక్షణ ఆనందాన్ని నీ హృదయంలో నింపుకో. ప్రభు అలాంటి ఆనందాన్ని ప్రతి వారికి దయచేయునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.